ఓం శాంతి. 18/1/86 మనసా శక్తి మరియు నిర్భయత యొక్క శక్తి. వృక్షపతి బాబా తన ఆది రత్నాల ప్రతి చెప్తున్నారు. ఈరోజు వృక్షపతి తన కొత్త వృక్షం యొక్క ఫౌండేషన్లో ఉండే పిల్లల్ని చూస్తున్నారు. వృక్షపతి తన వృక్షం యొక్క మొదల్ని చూస్తున్నారు. అందరూ వృక్షపతి యొక్క పాలనలో పాలింపబడిన వాళ్ళే, పాలింపబడిన శ్రేష్ఠ ఫలస్వరూప పిల్లల్ని బాబా చూస్తున్నారు. ఆదిదేవు తన ఆది రత్నాల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క రత్నం యొక్క కూడా మహానత ఉంది, విశేషత ఎవరిది వాళ్ళకు ఉంది. కానీ అందరూ కొత్త రచనకి నిమిత్తమైన విశేషాత్మలు. ఎందుకంటే బాబాని గుర్తించడంలో, బాబా కార్యంలో సహయోగిలు కావడంలో నిమిత్తమయ్యారు. ఇంకా అనేకుల్ని ముందు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణగా మారారు. ప్రపంచాన్ని చూడలేదు, కొత్త ప్రపంచం తయారు చేసిన ఆయన చూశారు. స్థిరమైన నిశ్చయం మరియు ధైర్యం అనుసారం ప్రపంచం ముందు తయారై చూపించారు. అందుకే అందరూ విశేషాత్మలు అన్నారు బాబా. విశేషాత్మల యొక్క విశేషంగా సంఘటిత రూపంలో, విశేష రూపంలో, సంఘటిత రూపంలో అందరినీ చూస్తూ బాబ్దాదా హర్షితమవుతున్నారు. ఇలాంటి పిల్లల యొక్క మహిమ యొక్క పాట పాడుకుంటూ ఉన్నారు. బాబాని గుర్తించారు. బాబా ఎవరైనా కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, బాబా ఇష్టపడ్డారు అందరినీ. ఎందుకంటే హృదయ రాముడికి నచ్చిన వాళ్ళు అయ్యారు, సత్యమైన మనసు ఉండేవాళ్ళు అయ్యారు. ప్రపంచం యొక్క తెలివి లేకపోవచ్చు, కానీ బాబా ప్రపంచం యొక్క దాన్ని మీరు బాగా ఇష్టపడ్డారు. ఆ తెలివినైతే ఇష్టపడ్డారు, మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాళ్ళు అయ్యారు. బాబా బుద్ధి అయితే బాబాకి ఎంత గొప్పగా ఇచ్చారంటే, దానితో రచయితని కూడా తెలుసుకుని రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు. ఎంత తెలివి ఇచ్చారు అంటే, దాంతో రచయితనే కాదు, రచయితనే తెలుసుకున్నారు. ఆయన రచన యొక్క ఆది మధ్యాంత యొక్క జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు. అందుకే బాబ్దాదా ఇష్టపడుతున్నారు, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. నెంబర్ అయితే తయారవుతారు. సత్యమైన స్వచ్ఛమైన మనసు ఆధారంతోనే నెంబర్ తయారవుతుంది, సేవ ఆధారంతో కాదు. బాబా నెంబర్ ఎలా తయారవుతుందంటే, సత్యమైన స్వచ్ఛమైన మనసు ఆధారంతో నెంబర్ తయారవుతుంది, సేవ ఆధారంతో కాదు. సేవలో కూడా సత్యమైన మనతో సేవ చేయాలి. ఊరికే మనకి తెలివి ఉంది కదా అనే తెలివి ఆధారంతో సేవ కాదు. సేవ చేశారనుకో, ఈ మనస్సు యొక్క ఏదైతే ధ్వని ఉంటుందో, అంటే మనస్సుదే బాబా వరకు చేరుకుంటుంది. మీ తెలివి, బాబా అంటారు, మీ మనసు పూర్తిగా చేసింది వేరే వాళ్ళ మనసుకి చేరుకుంటుంది. మీ తెలివితేటలను వినియోగిస్తే వాళ్ళకి కూడా తెలివితేటల వరకే చేరుకుంటుంది, అంతేగాని వాళ్ళ మనసుకు మాత్రం చేరుకోదు. అందుకే ఈరోజు బాబ్దాదా మనస్సున్న వాళ్ళ లిస్టును చూస్తున్నారు. ఎవరికైతే మనస్ఫూర్తిగా మనస్సు ఉండదు, ఈ తెలివి ఉన్న వాళ్ళు పేరు సంపాదిస్తారు, మనస్సున్న వాళ్ళు ఆశీస్సుల్ని సంపాదిస్తారు. కాబట్టి 2 మాలలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు వత్నంలో అడ్వాన్స్లో వెళ్ళిపోయిన ఆత్మలు అందరూ ఇప్పుడు ఇమర్జ్ అయ్యారు.
వాళ్ళు విశేషాత్మలు, వాళ్ళు ఆత్మీక వార్తాలాపన చేసుకుంటున్నారు. వాళ్ళు విశేషాత్మలు అందరూ అక్కడ వతనంలో ఇమర్జ్ అయ్యి ఆత్మీక వార్తాలాపన వాళ్ళల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు, ఏం ఆత్మిక వార్తాలాపన చేసుకోవచ్చు. మీరందరూ కూడా విశేషాత్మల్ని ఇమర్జ్ చేసుకున్నారు కదా. వతనంలో ఆత్మిక వార్తాలాపన నడుస్తున్నది. సమయము, సంపూర్ణత, ఈ రెండిట్లో ఎంత అంతరం ఉండిపోయింది, ఎంత తేడా ఉండిపోయింది. సమయానికి సంపూర్ణతకి ఎంత అంతరం ఉండిపోయింది. సమయం ఎంత ఉంది, మీ సంపూర్ణత ఎంతవరకు చేరుకున్నారు. నెంబరు నెంబరు తయారయ్యాయి. నెంబర్ తయారయ్యాయా, ఇంకా ఇప్పుడు నెంబర్లో తయారవ్వాలా? భవంట నెంబర్ వార్ అందరూ స్టేజ్ మీదకి వస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు మేము అడ్వాన్స్ కార్యం చేస్తున్నాము, కానీ మాతో పాటు కార్యంలో విశేషంగా మాతో ఉన్నవాళ్ళు ఏం సహయోగం ఇస్తున్నారు? బాబా అంటున్నారు, వాళ్ళు కూడా మాల తయారు చేస్తున్నారు. ఎలాంటి మాల తయారవుతున్నది? అక్కడక్కడ బాబా అంటారు, ఏ కొత్త ప్రపంచం ఆరంభం చేసే జన్మ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎవరెవరిది ఉంటుంది, ఎవరెవరిది ఎక్కడెక్కడ కొత్త ప్రపంచాన్ని ఆరంభం చేసే జన్మ ఉంటుంది అని అది ఫిక్స్ అవుతూ ఉంది. వాళ్ళకు కూడా తమ కార్యంలో విశేష సంయోగం, సూక్ష్మ శక్తిశాలి మనసు కావాలి. సూక్ష్మ శక్తిశాలి మనసా కావాలి, విశేషంగా సహయోగం. ఏదైతే శక్తిశాలి స్థాపనకి నిమిత్తం అయ్యేవాళ్ళు ఉంటారో ఆత్మలు, వాళ్ళు స్వయం బలం, వాళ్ళ యొక్క స్వయం బలం పావనంగా ఉంటారు. వాళ్ళ స్వయం బలం పావనం. కానీ వాయుమండలం వ్యక్తుల యొక్క ప్రకృతి యొక్క తమోగుని, వాళ్ళు స్వయం వాళ్ళలో పావనమైన బలం ఉంది. కానీ వాయుమండలము వ్యక్తులు ప్రకృతి అంతా తమోగునియే. అతి తమోగుని మధ్యలో అల్ప సతోగుని ఆత్మలు కమల పుష్ప సమానంగా ఉన్నారు. అందుకే ఈరోజు ఆత్మిక వార్తాలాపన చేస్తున్నారు. మీ అతి స్నేహి శ్రేష్ఠాత్మలు నవ్వుకుంటూ చెప్తున్నారు, ఏం మా తోడుగా ఉండేవాళ్ళు, ఇంత పెద్ద సేవ యొక్క స్మృతి ఉందా, లేక సెంటర్లోనే బిజీగా ఉంటున్నారా, జోనుల్లో బిజీగా ఉంటున్నారా? ఇంత మొత్తం ప్రకృతిని పరివర్తన చేసే కార్యం, తమోగుణి సంస్కారం ఉండి ఇంతమంది ఆత్మల్ని యొక్క వినాశనం ఏ విధితో అవుతుందో, కానీ అనుకోకుండా మృత్యువు, అకాల మృత్యువు, సమూహ రూపంలో మృత్యువు, ఆ ఆత్మల యొక్క వైబ్రేషన్స్ ఎంత తమోగుణిగా ఉంటాయి. వాళ్ళని పరివర్తన చేయడం, స్వయాన్ని ఇలాంటి రక్తంతో కూడిన వాయుమండలం యొక్క వైబ్రేషన్ నుండి సేఫ్గా పెట్టుకోవడం, మరియు ఆత్మలకి సంయోగం ఇవ్వడం. ఏమి ఇలాంటి విశాల కార్యం కోసం మీరు తయారుగా ఉన్నారా? లేకపోతే ఊరికే ఏదో వచ్చాము, చెప్పేసాము, అందరికీ తిన్నాము, ఇందులోనే సమయం వెళ్ళిపోవటం లేదు కదా. వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు బాబ్దాదా వాళ్ళకి సందేశం చెప్తున్నారు,
ఇంత బేహద్ కార్యం చేయడానికి నిమిత్తం ఎవరు? ఎప్పుడైతే ఆదిలో నిమిత్తమయ్యారో అంతిమంలో కూడా పరివర్తన యొక్క బేహద్ కార్యంలో నిమిత్తులు కావాలి. ఎలాగైతే అంటారు కదా, ఎవరు అంతం చేశారో వాళ్ళే అన్నీ చేశారు. ఎవరైతే అంతిమం వరకు చేశారో వాళ్ళే అన్నీ చేశారని. గర్భమహల్ కూడా తయారు చేయాలి. అప్పుడే కదా కొత్త రచన యొక్క యోగ బలం యొక్క ఆరంభం అవుతుంది. యోగ బలంతో, యోగ బలం కోసం శక్తి యొక్క అవసరం ఉంది. మీ సేఫ్టీ కోసం మనసా శక్తి సాధనంగా మారుతుంది. మనసా శక్తి మీ సేఫ్టీకి సాధనం. మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమాన్ని శ్రేష్టంగా మార్చుకోవడానికి నిమిత్తం కాగలుగుతారు. లేకపోతే సాకార సహయోగ సమయంలో పరిస్థితుల అనుసారం, బాబా అంటున్నారు, సాకార సహయోగం సమయం అనుసారం, పరిస్థితుల అనుసారం, బాబా అంటున్నారు, ప్రాప్తి కాకపోవచ్చు. సంయోగం సమయానికి, పరిస్థితుల అనుసారం ప్రాప్తి కాకపోవచ్చు. సంయోగం ప్రాప్తి కాకపోవచ్చు సాకారంలో. ఆ సమయంలో మనసా శక్తి అంటే శ్రేష్ఠ సంకల్ప శక్తి ఒక్కటి. బాబా అంటున్నారు, సంకల్ప శక్తి ఒక్కటి కాదు. బాబా అంటున్నారు, సంకల్ప శక్తితో లైన్ క్లియర్ కాదు. ఒకటి బాబా అంటున్నారు, ఒక్కరితోనే లైన్ క్లియర్ కాదు. బాబా అంటారు, మీ బలహీనతలు పశ్చాత్తాప రూపంలో భూతాల్లాగా మీకు అనుభవం అవుతుంది. ఒకటి మీ లైన్ క్లియర్ కాదు. ఇంకోటి ఏంటంటే మీ బలహీనతలే పశ్చాత్తాప రూపంలో భూతాల్లాగా అనుభవం అవుతాయి. ఎందుకంటే స్మృతిలో బలహీనత రావడం వలన భయభూతంలాగా అనుభవం అవుతుంది. భయము భూతంలాగా అనుభవం అవుతుంది. ఇప్పుడు భలే ఎలాగైనా నడిపించేసుకుంటున్నారు, కానీ అంతిమంలో భయం అనుభవం అవుతుంది. అందుకే ఇప్పటి నుండే బేహద్ సేవ కోసం స్వయం, బాబా అంటున్నారు, బేహద్ సేవ కోసం ఏం చేయాలి? స్వయం సేఫ్టీ కోసం, బేహద్ సేవ కోసం, స్వయం సేఫ్టీ కోసం మనసా శక్తి మరియు నిర్భయ శక్తిని జమ చేసుకోండి ఇప్పటి నుండి. అప్పుడే అంతిమంలో శ్రేష్టంగా బృహద్ కార్యంలో సహయోగిలై బేహద్ విశ్వ రాజ్యానికి అధికారులు అవుతారు. మీరందరూ కూడా తోడుగా ఉండేవాళ్ళే కదా. మీ సహయోగిలు మీకోసం, మీ సహయోగం కోసం వాళ్ళు నిరీక్షిస్తున్నారు. కార్యం భలే వేరు వేరు కావచ్చు, కానీ పరివర్తనకి నిమిత్తం ఇద్దరును. వాళ్ళు తమ రిజల్ట్ చెప్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కొంతమంది స్వయం శ్రేష్ఠ ఆత్మల్ని ఆహ్వానం చేయడం కోసం తయారయ్యారు, అవుతూ ఉన్నారు కూడా. కొంతమంది తయారు చేయడంలో ఇమిడిపోయి ఉన్నారు. వాళ్ళది సేవ యొక్క సాధనం మిత్రత మరియు సమీప సంబంధం. సంబంధంలో సమీపత, మిత్రత. దానితో ఇమర్జ రూపంలో జ్ఞాన చర్చ చేయరు, కానీ జ్ఞానితో ఆత్మ యొక్క సంస్కారం ఉండడం కారణంగా ఒకరికొరకొరు శ్రేష్ఠ సంస్కారం, శ్రేష్ఠ వైబ్రేషన్స్ మరియు సదా హోలీ మరియు హ్యాపీ ముఖం ఒకరికొకరు ప్రేరణ ఇచ్చే కార్యం చేస్తున్నారు.
ఒకరికొకరికి ప్రేరణ ఇచ్చే కార్యం చేస్తుంది. భలే వేరు వేరు పరివారాల్లో ఉంటారు, వేరు పరివారాల్లో ఉంటారు, కానీ ఏదో ఒక సంబంధంలో స్నేహం, మిత్రులత ఆధారంతో ఒకరికొకరు సంపర్కంలోకి రావడం వలన ఆత్మ నాలెడ్జ్ఫుల్ అవ్వడం కారణంగా ఈ అనుభూతి అవుతూ ఉంటుంది. వీళ్ళు మనవాళ్ళు, మనకి సమీపమైన వాళ్ళు, మన వాళ్ళు అనే ఆధారంతో ఒకరికొకరు గుర్తించుకుంటారు, వీళ్ళు మన వాళ్ళే. ఇప్పుడు సమయం సమీపంకి వస్తున్నది, అందుకే అడ్వాన్స్ పార్టీ వాళ్ళ యొక్క కార్యం తీవ్రగతితో నడుస్తున్నది. ఇలాగ ఇచ్చిపుచ్చుకొని వతనంలో ఇలా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతున్నది. విశేషంగా జగదంబ పిల్లలందరూ ప్రతి 2 మధురమైన మాటలు మాట్లాడారు. 2 మాటల్లో అందరికీ స్మృతి తెప్పించారు. సఫలతకి ఆధారం సదా సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి. సఫలతకి ఆధారం సదా సహన శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి. ఈ విశేషతలతో సఫలత సదా సహజంగా మరియు శ్రేష్టంగా అనుభవం అవుతుంది. వేరే వాళ్ళకు కూడా బాబా అంటున్నారు, వినిపించాలి. వేరే ఇంకేం వినిపించాలి? ఈరోజు చిట్చాట్ రోజు విశేషంగా కలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుభవాల్ని వర్ణన చేస్తున్నారు వతనంలో. అచ్చా, ఇంకెవరిది వింటారు? ఇంకెవరిది విందాం అనుకుంటున్నారు? విశ్వకిషోర్ బావుది అన్నారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఏది మాట్లాడతారో అది శక్తిశాలిగా మాట్లాడతారు. ఆయన ఒక్క మాట మొత్తం ఏది అనుభవం అవుతుంది. ఏ కార్యంలోనైనా సఫలతకి ఆధారం స్థిరమైన నిశ్చయం, నశ సంపన్నం. నిశ్చయం స్థిరంగా ఉండాలి, నశ సంపన్నంగా ఉండాలి. ఒకవేళ నిశ్చయం స్థిరంగా ఉన్నట్లయితే నశ స్వతహాగా వేరే వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. అందుకే నిశ్చయం నశ సఫలతకి ఆధారమై ఉంది. ఇది ఆయన యొక్క అనుభవం. మమ్మ యొక్క అనుభవం ఏది? సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి. విశ్వకిషోర్ దాదా యొక్క అనుభవం ఏంటి? స్థిరమైన నిశ్చయము, నశ సంపన్నం. ఇది ఎలాగైతే సాకార బాబాకి సదా నిశ్చయం, నశ ఉండేది, నేను భవిష్యత్తులో విశ్వరాజుని అయ్యానంటే అయ్యానని, అలాగే విశ్వకిషోర్ దాదాకి కూడా ఇదే నశ ఉండేది. నేను మొట్టమొదట విశ్వ మహారాజుకి ఫస్ట్ ప్రిన్స్ని, అంటే బ్రహ్మ బాబా నెంబర్ 1 మహారాజా అయితే ఆయనకి నేను కొడుకుని అవుతాను, ఫస్ట్ ప్రిన్స్ని నేను అవుతాను అని. ఈ నశ వర్తమానం మళ్ళీ భవిష్యత్తుకు కూడా స్థిరంగా ఉంది. మరి అంటే సమానత అయ్యింది కదా. కాబట్టి ఎవరు తోడులో ఉన్నారో వాళ్ళని ఇలాగ చూశారు కదా అన్నారు. అచ్చా, దీదీ ఏమన్నారు? ఇంతకీ దీదీ ఆత్మీక వార్తాపన చాలా చక్కగా చేస్తున్నారు. ఆమె అంటుంది, మీరందరూ సూచన ఇవ్వకుండానే ఎందుకు పిలిచేశారు? పెర్మిషన్ తీసుకుని వచ్చేదాన్ని కదా, మీరు నన్ను అడగకుండానే ఏం చెప్పకుండానే నన్ను ఎందుకు తీసుకొచ్చేసారు అని అడిగారు. అయితే మీరు పెర్మిషన్ ఇస్తారేంటి ఎక్కడైనా అని అడిగారు. బాబ్దాదా పిల్లలతో ఆత్మీక వార్తాలాపన చేస్తారు. దేహ సహితంగా దేహ సంబంధాలు, దేహం యొక్క సంస్కారాలు
అందరి సంబంధాలు లౌకికం కాదు, అలౌకికం. అలౌకిక సంబంధంతో, దేహంతో, సంస్కారంతో నష్టమోహ అవడానికి విధి ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. అందుకే అంతిమంలో అందరితో నష్టమోహగా మారి నీ డ్యూటీకి నువ్వు చేరుకున్నావు. భలే కిషోర్ ముందే కొంచెం తెలుసు, విశ్వకిషోర్ కొంచెం ముందు తెలుసు ఆయన నేను వెళ్ళిపోతాను అని. ఏ సమయంలో వెళ్ళే సమయం వచ్చిందో ఆ సమయంలో ఆయన కూడా మర్చిపోయాడు. ఆ సమయంలో ఇది కూడా డ్రామాల నష్టమోహ అవడానికి విధి ఫిక్స్ అయి ఉంది. అది రిపీట్ అయింది. ఎందుకంటే కొంచెం మీ కష్టం ఉండాలి, కొంచెం బాబా డ్రామా అనుసారం కర్మబంధం నుండి ముక్తులు అవ్వడంలో సహయోగం ఇస్తారు. కొంచెం మీరు కూడా మీ కష్టం కూడా ఉండాలి. తర్వాత బాబా డ్రామా అనుసారం కర్మబంధనం నుండి ముక్తులు అవ్వడానికి బాబా సహయోగం ఇస్తారు. ఎవరైతే ఎంతో కాలం నుండి సహయోగి పిల్లలై ఉంటారో, ఒకే బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఈ మెయిన్ సబ్జెక్ట్లో పాస్ అయి ఉంటారో, ఇలా ఒకే బాబాని అనుభవం చేసే వాళ్ళకి బాబా విశేషంగా ఒకటి ఇలాంటి సమయంలో తప్పకుండా సహయోగం ఇస్తారు. కొంతమంది అనుకుంటారు, ఏం వీళ్ళందరూ కర్మాతీత అయిపోయారని. ఇదే కర్మాతీత స్థితి. కానీ ఇలాగ ఆది నుండి సహయోగి పిల్లలకి ఎక్స్ట్రా సహయోగం దొరుకుతుంది. అందుకే కొంచెం వాళ్ళ కష్టం కూడా కనిపిస్తుంది. కానీ బాబ్దాదా సహయోగం ఆ సమయంలో అంతిమంలో ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చి పాస్ విత్ ఆనర్గా చేసేస్తారు. అది గుప్తంగా జరుగుతుంది. అందుకే క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఇలాగయ్యింది? కానీ ఇది సహయోగానికి రిటర్న్. ఎలాగైతే అంటారు కదా, సమయానికి నా కోసం అది ఇప్పటి నుంచి పెట్టుకుంటే సమయానికి నాకు పనికొస్తుంది అని. కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా సహయోగం ఇస్తారో, సహయోగిలై ఉంటారో, వాళ్ళకి ఇలాంటి సమయంలో ఎక్స్ట్రా మార్కులు రిటర్న్ రూపంలో ప్రాప్తిస్తాయి. అర్థమైందే రహస్యం ఏమిటి అన్నది. అందుకే నష్టమోహ యొక్క విధితో, ఎక్స్ట్రా మార్క్ యొక్క గిఫ్ట్తో సఫలతని ప్రాప్తి చేసుకున్నారు. అర్థమైందా? అడుగుతూ ఉంటారు ఆఖరికి ఏమవుతుంది అని. కాబట్టి ఈరోజు ఈ ఆత్మిక వార్తాలాపన వినిపిస్తున్నాను. అచ్చా దీదీ ఏమన్నారు? ఆమె అనుభవం అందరికీ తెలుసు. ఆమె ఇదే అంటూ ఉండేవారు. ఏది? సదా బాబా దాదా వేలు పట్టుకొని ఆయన వేలు పట్టుకోండి, మీ వేలు పట్టుకోవడానికి ఇవ్వండి. ఆయన వేలు పట్టుకోండి, మీ వేలు పట్టుకోవడానికి ఇవ్వండి. భలే పిల్లలై వేలు పట్టుకోండి. భలే తండ్రిగా చేసుకుని మీ వేలు ఆయనకి ఇవ్వండి. 2 రూపాల్లో ప్రతి అడుగుల్లో ఆ వేలు పట్టుకోవడం అంటే తోడు అనుభవం చేస్తూ నడుచుకోవడం. ఇదే నా సఫలతకి ఆధారం ఉన్నారు. కాబట్టి ఇదే విశేష ఆత్మిక వార్తాలాపన నడిచింది. పిల్లలై ఏం చేయాలి? బాబా వేలు పట్టుకోవాలి. లేకపోతే ఆయన నాకు తండ్రి అనుకుంటూ నువ్వే నా వేలు పట్టుకో అనాలి. 2 రూపాల్లో ఏదైనా ఆయనతో కలిసినాడు. ఆదిరత్నాల సంఘటనలో అది ఎలా మిస్ అవుతుంది, అందుకే ఈ మర్జ్ చేశారంటాను. అచ్చా, ఇది అడ్వాన్స్ పార్టీ యొక్క విషయాలు. ఇంతకీ మీరేం చేస్తారు? అడ్వాన్స్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మీరు అడ్వాన్స్ ఫోర్స్ నింపుకోండి, మీరు అడ్వాన్స్గా ఫోర్స్ నింపుకోండి.
దీంతో పరివర్తన చేసే కార్యం యొక్క కోర్సు సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే ఫౌండేషన్ ఏది అంటే ఫౌండేషనే బేహద్ సేవాధారి అయి బేహద్ తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. ప్రత్యక్షత యొక్క నగారా మోగుతుంది. ఏమని? ఒకటే ధ్వని వినిపిస్తుంది, దొరికాడు, వచ్చేశారు. ఇప్పుడు చాలా పని ఇంకా ఉంది. మీరు అనుకుంటున్నారా పూర్తయిపోయిందని? ఇప్పుడు వాణి ద్వారా మార్చే కార్యం నడుస్తున్నది. ఇప్పుడు వృత్తి ద్వారా వృత్తుల్ని మార్చాలి, సంకల్పం ద్వారా సంకల్పాలని మార్చాలి. ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇంకా మొదలు పెట్టడం లేదు, కొంచెం చేశారు. ఏమైంది? కాబట్టి ఈ సూక్ష్మ సేవ స్వతహాగానే ఎన్నో బలహీనతలను దాటించేస్తుంది. ఎవరైతే అనుకుంటున్నారో ఇది ఎలా అవుతుందని, అది బాబా అంటారు, ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా ఉంటారో స్వతహాగానే వాయుమండలం కూడా అలా తయారైపోతుంది. అది మీ బలహీనతల్ని స్వయంగా స్పష్టంగా మీ బలహీనతలు మీకు అనుభవం అవుతాయి. ఇంకా వాయుమండలం కారణంగా స్వయం సిగ్గుపడి పరివర్తన అయిపోతారు. చెప్పవలసిన పని లేదు. చెప్పి చూశారు కదా. అందుకే ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. జిజ్ఞాసులు ఎక్కువ పెరగాలి, పెరుగుతాయి, దీని చింత చేయకండి. ఎంతో పెరుగుతూనే ఉంటుంది. దీని చింత చేయకండి. బిల్డింగ్ దొరకాలి, దాని చింత కూడా చేయకండి. అన్నీ సిద్ధిస్తాయి. ఈ విధి ఎలాంటిదంటే దీంతో సిద్ధి స్వరూపులు అయిపోతారు. అచ్చా, శక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆదిలో నిమిత్తం ఎక్కువగా శక్తులే అయ్యారు. గోల్డెన్ జూబ్లీలో శక్తులు ఎక్కువ మంది ఉన్నారు. పాండవులు లెక్క పెట్టేటట్టు కొంతమంది ఉన్నారు. అయినా పాండవులు మంచిదే, ధైర్యం పెట్టుకుని ఆదిలో సహించుకుని ప్రూఫ్ ఇచ్చారు. వీళ్ళే ఆది రత్నాలు. విఘ్న వినాశకులై నిమిత్తంగా మార్చే కార్యంలో అమరులై ఉన్నారు. అందుకే బాబ్దాదాకి కూడా అవినాశి, అమరభవ, వరదాని పిల్లలు, వాళ్ళు సదా ప్రియమైన వాళ్ళు. ఇంకా ఆది రత్నాలు స్థాపనలో అవసరానికి సమయానికి సహయోగి లేరు, అవసరమైన సమయంలో సహయోగులయ్యారు. అందుకే ఇలాంటి నిమిత్తమైన ఆత్మలకి స్వయం కోసం సహయోగులు అంటే మన కోసం సహయోగులయ్యే ఆత్మలకి ఇలాంటి ఏదైనా వేళలో కష్టం ఉన్నట్లయితే బాబ్ దాదా వాళ్ళకి తప్పకుండా రిటర్న్ ఇస్తారు. అందుకే మీరందరూ ఎవరైతే ఇలాంటి సమయంలో నిమిత్తులయ్యారో దానికి ఎక్స్ట్రా గిఫ్ట్ డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. అందుకే ఎక్స్ట్రా గిఫ్ట్కి అధికారులు. అర్థమైందా? మాతల యొక్క చిన్న బిందుతో చెరువుతోనే స్థాపన కార్యం ఆరంభమైంది. మాతల యొక్క చిన్న ఏది పూరి తల బిందు చుక్కతో చెరువు, దాంతోనే స్థాపన కార్యం ఆరంభమైంది. ఇంకందరూ సఫలతకి సమీపంగా చేరుకున్నారు. మాతల మనసులో వాళ్ళ హృదయం యొక్క సంపాదన, వ్యాపారంతో చేసిన సంపాదన కాదు, వాళ్ళ హృదయంతో చేసిన సంపాదన. ఈ మనసుతో సంపాదన 1,1000కి సమానం. మనస్ఫూర్తిగా వాళ్ళు ఒకటి చేసిందే 1000కి సమానం. స్నేహం యొక్క బీజం వేశారు వాళ్ళు. అందుకే
అందుకే బీజం యొక్క ఫలం ఫలీభూతం అవుతున్నది. చెప్పాలి అంటే పాండవులు కూడా వాళ్ళతో కలిపి ఉన్నారు, పాండవులు ఉన్నారు. పాండవులు లేకుండా కార్యం నడవదు. కానీ ఎక్కువ సంఖ్య శక్తులది. అందుకే పంచపాండవులు అని రాశారు. అయినా ప్రవృత్తిని నిలబెట్టుకుంటూ అతీతంగా బాబాకి ప్రియంగా మారి ధైర్యం పెట్టుకుని ఉత్సాహ ఉల్లాసాలతో ప్రూఫ్ ఇచ్చారు. అందుకే పాండవులు కూడా తక్కువ కాదు. శక్తులు యొక్క సర్వశక్తివంతులు అని మహిమ ఉంది, పాండవులకి పాండవపతి అని మహిమ ఉంది. అందుకే ఎలాగైతే నిమిత్తమయ్యారో అలాగ నిమిత్తమైన వాళ్ళని ఇలా సదా స్మృతిలో పెట్టుకుంటూ బాబా అన్నారు ముందుకు వెళ్తూ ఉండండి. సదా పదమాపదం భాగ్యానికి అధికారులు, సదా సఫలతకి అధికారులు, సదా స్వయాన్ని శ్రేష్ఠ ఆధారమూర్తులు అనుకుంటూ సర్వుల్ని ఉద్ధారం చేసేవాళ్ళు శ్రేష్ఠ ఆత్మలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో బాబా మాట్లాడుతూ ఇంటి గేట్లు ఎవరు తెరుస్తారు అని అడిగారు. ఏ ఇల్లు? పరంధాం. ఇంటి గేట్లు ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వాళ్ళ, సిల్వర్ జూబ్లీ వాళ్ళ? బ్రహ్మతో పాటు గేట్ తెరుస్తారు కదా, తర్వాత వస్తామంటారా? కలిసి వెళ్తారా లేక ప్రియురాలై వస్తారా, వెనక వస్తారా? పెళ్లివారై వస్తారా, ప్రియురాలై వస్తారా? సంబంధీలు ఎక్కడుంటారు? పెళ్లి పరివారంలో ఉంటారు. దగ్గరగా ఉండే వాళ్ళని అంటారు ఏమని? కానీ వాళ్ళని దగ్గరగా ఉన్నా సరే వాళ్ళని ఏమంటారు? పెళ్లి పరివారం అని అంటారు. కాబట్టి ఎవరు గేటు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వాళ్ళ, సిల్వర్ జూబ్లీ వాళ్ళ? ఎవరైతే ఇంటి గేట్లు తెరుస్తారో వాళ్ళే స్వర్గం యొక్క గేట్లు కూడా తెరుస్తారు. ఇప్పుడు వతనంలో రావడానికి ఎవ్వరికి వద్దని అనడానికి లేదు, అందరికీ పెర్మిషన్. వతనంలో రావడానికి ఎవరు వద్దనరు. సాకారంలో అయినా బంధనం ఉంటుంది, సమయం యొక్క పరిస్థితుల యొక్క బంధనం ఉంటుంది. వతనంలో రావడం కోసం మీకు ఏ బంధన లేదు. ఎవరు మిమ్మల్ని అడ్డు పెట్టుకోరు. తర్వాత టర్న్ రావాల్సిన పని లేదు. ఈ టర్న్లో రండి, ఆ టర్న్లో రండి అని బాబా అంటే టర్నులతో పని లేదు. అభ్యాసంతో ఎలా అనుభవం చేస్తారంటే, ఎలాగంటే ఇక్కడ శరీరంలో ఉంటూ ఒక్క సెకండ్లో చక్కర కొట్టి తిరిగి వచ్చేస్తారు. ఈ అంతర్వాహక శరీరంతో చక్కెర కొట్టిన దానికే మహిమ ఉంటుంది. ఈ అంతరమే ఆత్మవాహనంగా మారిపోతుంది. ఈ ఏదైతే ఉందో బాబా అంటున్నారు అంతర్వాహక, ఇది ఆత్మకి అంతరమే వాహనంగా మారిపోతుంది. ఎలా అనుభవం చేస్తారంటే పూర్తిగా బటన్ నొక్కేమో విమానం ఎగిరింది, బస్ చక్కెర కొట్టేమో వచ్చేసాం. వేరే వాళ్ళకు కూడా అనుభవం చేస్తారు, వీళ్ళు ఇక్కడ ఉండి కూడా లేనట్టున్నారే అని. ఎలాగైతే సాకారంలో చూశారు కదా, మాట్లాడుతూ సెకండ్లో ఇప్పుడు లేరా అన్నట్టుండేవారు బాబా. ఇప్పటికిప్పుడే ఉన్నట్టుండేవారు, ఇప్పటికిప్పుడే లేనట్టుండేవారు. ఈ అనుభవం చేశారు కదా, ఎలా అనుభవం చేసుకున్నారు కదా. ఇందులో స్థూలంగా విస్తారాన్ని ఇముడ్చుకునే అవసరం ఉంది. ఎంత విస్తారం స్థూలమైంది ఉంటుందో దాని అన్నిటినీ సర్దుకుని ఇముడ్చుకునే అవసరం ఉంది. ఎలాగైతే సాకారంలో చూసారు కదా, ఇంత విస్తారం ఉంటున్నా సరే అంతిమ స్టేజ్ అది ఏది ఉంది, ఎలా ఉంది? విస్తారాన్ని సర్దుకొని అన్నిటి నుండి ఫ్రీగా ఉండే స్థితి ఉండేది బాబాకి. ఇప్పటికిప్పుడే స్థూలంగా డైరెక్షన్ ఇస్తూ ఉండేవారు, ఇప్పటికిప్పుడే అసలు స్థితిని అనుభవం చేయించేవారు.
ఈ సర్దుకునే శక్తి ప్రత్యక్షంగా చూశారు. అన్ని చుట్టూ అన్ని పనులు వింటూ డైరెక్షన్ ఇస్తూ మళ్ళీ దాని నుండి సెకండ్లో అశరీరి అయిపోయారు. కాబట్టి మీరు అనేవారు కదా, బాబా ఇక్కడ లేరు. వింటున్నారా లేక వింటం లేదా? కానీ అది ఎంత తీవ్రగతిగా ఉంటుంది అంటే ఏ కార్యాన్ని మిస్ చేయరు. మీ విషయాలు వింటూ ఉన్నారు, విషయాన్ని మిస్ చేయరు. కానీ ఆ గతి ఎంత తీవ్రంగా ఉంటుందంటే 2 పనులు 1 నిమిషంలోనే చేసేస్తారు. మొత్తం సారం క్యాచ్ చేసేస్తారు, చక్కెర కూడా కొట్టొచ్చేస్తారు. ఇలాగే అశరీరి కాదు, ఇలాగ అశరీరి వెళ్ళిపోయారు. ఆ విషయంలా ఉండిపోయింది, మేమేమో హాయిగా వెళ్ళిపోయామని. అలాంటి అశరీరి కాదు. మీరనండి విన్నారా లేదా అని, కానీ వింటారు. కాకపోతే వాళ్ళది ఫాస్ట్గా ఉంటుంది. బుద్ధి ఎంత విశాలం అవుతుందంటే ఒకే సమయంలో 2 కార్యాలు చేసేస్తారు. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే సర్దుకునే శక్తిని వినియోగం చేయాలి, అన్నిటినీ అప్పటికప్పుడు సర్దేసి మిర్చేయాలి, అప్పుడే ఇది వినియోగం చేయండి. మీరు ప్రవృత్తిలో యొక్క విస్తరణ అయిపోయింది. అందులో ఉంటూ కూడా ఇదే అభ్యాసం ఫరిస్తా స్థితి. ఈ అభ్యాసమే ఫరిస్తా స్థితిని సాక్షాత్కారం చేయిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క చిన్న విషయం కోసం చాలా కష్టపడవలసి వస్తుంది. అది స్వతహాగా ఉన్నతంగా వెళ్ళినట్లయితే ఈ చిన్న విషయాలు ఇవి ఎన్ని ఇంకా ఉన్నతిలోకి వెళ్తుంటే ఈ చిన్న విషయాలు వ్యక్త భావం యొక్క అనుభవం అవుతాయి. ఉన్నతంగా వెళ్ళడం వలన కిందవన్నీ కూడా వాటంతట అవే వదిలిపోతూ ఉంటాయి. కష్టం నుండి రక్షింపబడతారు. కష్టం ఉండదు, సమయం మిగులుతుంది, సేవ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. లేకపోతే ఎంతో సమయం ఇవ్వాల్సి వస్తుంది. సిల్వర్ జూబ్లీలో వచ్చిన టీచర్స్ అక్కేలకి అవ్యక్త మహావాక్యాలు. అందరూ సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు. కావడం అయితే గోల్డెన్ ఏజ్డ్ కావాలి, సిల్వర్ కాదు కదా. గోల్డెన్ ఏజ్డ్ కావడం కోసం ఈ సంవత్సరం ఏం ప్లాన్ తయారు చేశారు? సేవ ప్లాన్ తయారు చేస్తూ ఉంటారు. కానీ స్వపరివర్తన మరియు బేహద్ పరివర్తన, దానికోసం మీరేం ప్లాన్ తయారు చేశారు? లేక మీ స్థానాల ప్లాన్ తయారు చేస్తున్నారు, ఇచ్చేస్తాం అది చేస్తామని. కానీ ఆది నిమిత్తమయ్యారు బేహద్ ప్లాన్ వాళ్ళు. ఇలాంటి బుద్ధిలో ఇమర్జ్ అవుతుందా? మేము ఇంత మొత్తం విశ్వానికే కళ్యాణం చేసేవాళ్ళం, ఇది ఇమర్జ్ అవుతున్నారా? లేకపోతే అనుకుంటున్నారా అది ఎవరి పని వాళ్ళకి తెలియాలి, మాకెందుకు లేదు, అది మన పని కాదనుకుంటున్నారా? ఇలాంటి బుద్ధులు ఇమర్జ్ అవుతుందా ఇంత మొత్తం విశ్వానికి కళ్యాణం చెయ్యాలని? ఎప్పుడైనా ఇలాంటి బేహద్ ఆలోచన వస్తున్నదా? లేక మీ స్థానాల గురించే మీరు ఆలోచించుకుంటూ కూర్చున్నారా? పేరు విశ్వ కళ్యాణకారి, ఫలానా స్థానానికి కళ్యాణకారీలు కాదు కదా. ఈ స్థానానికి కళ్యాణకారీలు, ఆ స్థానానికి కళ్యాణకారీలు కాదు కదా, విశ్వ కళ్యాణకారీలు. కానీ బేహద్ సేవ యొక్క ఏం సంకల్పం చేస్తున్నారు? బేహద్ సేవ కోసం బేహద్ యజమానులు కావాలి, అంతేగాని స్టేట్ యజమానులు కాదు కదా. డిస్ట్రిక్ట్ యజమానులు, స్టేట్ యజమానులు కాదు కదా. సేవాధారి నిమిత్తాత్మల్లో ఎప్పుడైతే ఈ లక్ష్యం పుట్టిందో అప్పుడే ఈ అలలు వేరే వాళ్ళలో కూడా పుడతాయి. ఒకవేళ మీలోనే ఈ అలలు లేకపోతే వేరే వాళ్ళలో రావు.
ఒకటి సదా బేహద్ అధికారీలు అనుకుంటూ బేహద్ ప్లాన్ తయారు చేయండి. మొట్టమొదట ముఖ్యమైన విషయం, ఏ రకమైన హద్దుగల బంధంలో బంధింపబడి ఉండకండి. బంధనముక్తులే బేహద్ సేవలో సఫలవుతారు. ఇక్కడ ఈ ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది కూడా. ఈ సంవత్సరంలో ఏం విశేషతను చూపిస్తారు? దృఢ సంకల్పం అయితే ప్రతి సంవత్సరం చేసేస్తున్నారు. ఎప్పుడు ఏదైనా ఛాన్స్ వచ్చింది అందులో దృఢ సంకల్పాలు అయితే చేసేస్తూ ఉంటారు, చేయిస్తారు కూడా. ప్రతిజ్ఞలు చేసేస్తూ ఉంటారు, ప్రతిజ్ఞలు చేయించేస్తూ ఉంటారు. ఒకటి ప్రతిజ్ఞ అనండి, లేక దృఢ సంకల్పం తీసుకోవడము అంటే అది మామూలు అయిపోయింది. ప్రతిజ్ఞలు చేయడం, దృఢ సంకల్పం అంటే ప్రతిజ్ఞ, ఇవి చేయడం మామూలు అయిపోయింది. అనడానికి దృఢ సంకల్పం అంటారు, కానీ అయ్యేది సంకల్పమే. చెప్పడం దృఢ సంకల్పం చేస్తున్నాం అంటారు, కానీ చేసేది ఏది అంటే సంకల్పమే చేస్తున్నారు. ఒకవేళ దృఢంగా ఉన్నట్లయితే రెండోసారి మళ్ళీ చేయవలసిన పని లేదు కదా, మళ్ళీ రెండోసారి చేస్తారేంటి? దృఢ సంకల్పము అన్న మాట మామూలు అయిపోయింది, సాధారణమైపోయింది, కామన్ అయిపోయింది. అనడానికి దృఢ సంకల్పం, కానీ అయ్యేది సంకల్పం. ఒకవేళ దృఢ సంకల్పం అయినట్లయితే రెండోసారి చేయవలసిన పని లేదు. దృఢ సంకల్పము బాబా అంటారు, ఇప్పుడు ఏదైనా పని చేస్తుంటే అంటారు కదా, అలాగే ఉంటుంది. బాబా అంటున్నారు దృఢ సంకల్పం చెయ్యాలి, కానీ దానికోసం ఏదైనా కొత్త సాధన ఏదైనా ఆలోచించండి. అనుకున్నది చేసేది సమానం అయ్యేటట్టు ఏదైనా సాధన ఆలోచించండి. అనుకోవడమే కానీ చేయడం లేదు కదా. ఒకటి అనుకున్నది చేసేది రెండు సమానం అయ్యేటట్టు ఏదైనా కొత్తది ఏదైనా సాధన ఆలోచించండి. ప్లాను ప్రాక్టికల్ రెండు కలిపి ఉండాలి. ప్లాన్లు అయితే చాలా ఉంటాయి, కానీ ప్రాక్టికల్లో సమస్యలు వచ్చేస్తాయి, కష్టమవుతూ ఉంటుంది, ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే లక్ష్యం ఉన్నట్లయితే ప్రాక్టికల్లో సదా ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారు చేయండి, ఏదైనా నవీనత చూపించండి. లేకపోతే ప్రతి సంవత్సరంలాగా ఇలా కలుస్తున్నారు అంటూ ఉంటారు, మళ్ళీ ఎలా అన్నది అలాగా ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటున్నారు, ఒకరికొకరు అలాగే కనిపిస్తున్నారు, మన్పసంద్ కావటం లేదు. ఎంత కోరుకుంటున్నారో అంత చేయటం లేదు, అంత జరగటం లేదు. ఎంత అనుకుంటున్నారో అంత అవటం లేదు. అది ఎలా అవ్వాలి? దీనికోసం చేసేవాళ్ళు ఎవటోసో అర్జున ఎవరో ఒక్కళ్ళు నిమిత్తమైనా వేరే వాళ్ళకి ఉత్సాహం ఉల్లాసం వస్తుంది. ఒకటి ఇంతమంది కలిసారు, ఇలా ఏదైనా ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేయండి. థియరీ పేపర్స్ ఉంటున్నాయి, ప్రాక్టికల్ పేపర్స్ కూడా ఉంటాయి కదా. ఒకటి థియరీ పేపర్లే కాదు, ప్రాక్టికల్ పేపర్స్ కూడా ఉంటాయి. ఏదైతే ఆది నుంచి ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వాళ్ళ భాగ్యం శ్రేష్టమే. ఇప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. దీనికోసం విశేషంగా అటెన్షన్. ప్రతి కర్మ చేయడానికి ముందు ఈ లక్ష్యం పెట్టుకోండి, నేను స్వయాన్ని సంపన్నంగా మార్చుకుని నేను ఒక శాంపుల్గా కావాలి. ఏ కర్మ చేయడానికైనా ముందు లక్ష్యం పెట్టుకోండి, నేను స్వయం సంపన్నం అవుతూ వేరే వాళ్ళకు కూడా నేను ఒక శాంపుల్గా కావాలి. కానీ జరిగేది ఏమవుతుంది? సంఘటనలో లాభం ఉంటుంది, నష్టము ఉంటుంది. సంఘటనలో లాభం ఉంటుంది, నష్టము ఉంటుంది.
సంఘటనలో ఒకళ్ళు చూసి సోమరులు అవుతారు, సంఘటనలో ఒకళ్ళనొకళ్ళు చూసి ఉత్సాహ ఉల్లాసాల్లో కూడా వస్తారు. రెండు ఉంటాయి. ఒకటి సంఘటనలో బాబా అంటున్నారు సోమరితనాన్ని చూడకండి. ఇప్పుడు ఒక రీతి అయిపోయింది. ఏంటి, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మేము చేస్తే తప్పేంటంట? ఏమైపోయింది మేము చేస్తే? అలా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మేము చేయకూడదా? మేము చేస్తే మటుకు మమ్మల్ని ఎందుకంటారు? వాళ్ళు చేయలేదా? మమ్మల్ని ఎందుకంటారు? ఇలా నడుస్తున్నది ఇప్పుడు, ఈ రీతి నడుస్తున్నది. ఒకటి సంఘటనలో ఈ సోమరితనం కూడా, నిర్లక్ష్యం కూడా నష్టాన్ని కలిగిస్తున్నది. ఈ సంఘటనలో నిర్లక్ష్యం అన్నది నష్టాన్ని కలిగిస్తున్నది. సంఘటనలో శ్రేష్టంగా మారే సహయోగం తీసుకునే వాళ్ళు బావంటారు, అది వేరు. సంఘటనలో సహయోగం తీసుకోవడం అది వేరే విషయం, వేరు. ఒకవేళ ఈ లక్ష్యం ఉండాలి, నేను చెయ్యాలి, నేను చేసి వేరే వాళ్ళ చేత చేయించాలి. తర్వాత ఉత్సాహ ఉల్లాసాల్లో ఉండి చెయ్యాలి, ఉత్సాహ ఉల్లాసాల్లో ఉంటూ చెయ్యాలి, చేయించాలి కూడా. ఇంకా గడికి లక్ష్యాన్ని గడికి జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ ఒక్క లక్ష్యమే పెట్టుకుంటే అది మళ్ళీ మర్చిపోతుంది. అందుకే ప్రాక్టికల్ జరగదు. దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటేనే ప్రాక్టికల్లో పెట్టగలుగుతారు. ఒకటి లక్ష్యం ప్రతి గడికి ఏం చేయాలి? ప్రతి సమయం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇమర్జ్ చేయడం అంటే జ్ఞాపకం చేసుకోవడం, మర్జ్ చేయడం అంటే మర్చిపోవడం. ఒకటి లక్ష్యము లక్షణాలని రెండు కలుపుకుంటూ ఉండండి. నేను ఏ లక్ష్యం పెట్టుకున్నానో ఆ లక్షణాలు రెండు కలిపి ఉన్నాయా లేదా కలుపుకుంటూ వెళ్ళండి. అప్పుడు శక్తిశాలి అవుతారు, లేకపోతే సాధారణం అయిపోతారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ అనుకోవాలి, మేము సింపుల్ శాంపుల్ కావాలి, మేము సింపుల్ శాంపుల్ కావాలి. ఈ సేవ యొక్క ప్రవృత్తి వృద్ధి పొందుతూనే ఉంటుంది. కానీ ఈ ప్రవృత్తి యొక్క ఉన్నతిలో బాబా అంటున్నారు విఘ్న రూపం అవుతూ ఉంటుంది. బాబా అన్నారు ఈ సేవ యొక్క ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. ఇదే ప్రవృత్తి ఉన్నతిలో కూడా విఘ్న రూపం అవుతూ ఉంటుంది. ఒకవేళ ఉన్నతిలో విఘ్న రూపం అవుతుంది అంటే దాన్ని సేవ అని అనరు. సేవ చేస్తున్నారు కానీ నా ఉన్నతికి అదే విఘ్నం. నేను డిస్టర్బ్ అయిపోయాను, నాకేదో చిరాకు వచ్చింది, నాకు ఇదైపోయింది, బస్ మన స్థితి అంతా పాడైపోయిందంటే అది సేవే కాదు. చాలా పెద్ద గుంపే. ఎప్పుడైతే ఇంత చిన్న యాటమ్ బాంబు అద్భుతం చేస్తే ఇన్ని ఆత్మిక బాంబులు ఏం చేయలేవు. స్టేజ్ మీద వచ్చేవాళ్ళు మీరే కదా, గోల్డెన్ జూబ్లీ వాళ్ళే అయ్యారు కదా, బ్యాక్ బోను. కానీ ప్రాక్టికల్లో స్టేజ్ మీద వచ్చేవాళ్ళు మీరే. ఇప్పుడు ఏదైనా ఇలా చేసి చూపించండి. ఎలాగైతే గోల్డెన్ జూబ్లీ నిమిత్తాత్మలకి స్నేహము సంఘటన కనిపిస్తున్నది కదా, ఉన్నారు వాళ్ళు స్నేహం యొక్క సంఘటనని ప్రాక్టికల్లో చూపించారు. సేవ వృద్ధి, సేవలో సఫలత పొందారు. అలాగే ఇలాంటి సంఘటన తయారు చేయాలి. అది కోట రూపంలో తయారవ్వాలి, కోటలాగా తయారైపోవాలి.
ఎలాగైతే గోల్డెన్ జూబ్లీ వాళ్ళు నిమిత్తం అన్న దాదీలు దీదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నేహము సంఘటన యొక్క శక్తిని ప్రాక్టికల్లో చూపించారు. మీరు కూడా ప్రత్యక్ష ఫలం చూపించండి, ప్రాక్టికల్లో చూపించండి. ఒకటి ఒకరికొకరు సమీపంగా రావడం కోసం సమానం కావాల్సి వస్తుంది. సంస్కారాలు భిన్నమైగా ఉంటాయి కూడా సంస్కారాలు. అందరి సంస్కారాలు భిన్నంగానే ఉన్నాయి, భిన్నంగా ఉంటాయి కూడా. ఇప్పుడు జగదంబని చూశారు, బ్రహ్మబాబాని చూశారు. సంస్కారాలు ఇద్దరివి పూర్తిగా భిన్నమే. ఇప్పుడు ఎవరైతే నిమిత్తమైన దీదీ దాదీలు సంస్కారాలు వాళ్ళిద్దరు ఒకలా లేవు కదా. దీదీ సంస్కారం వేరు, దాదీ సంస్కారం వేరు, కానీ ఇద్దరు కలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఒకటి సంస్కారాల్ని కలుపుకోవడం ఇదే స్నేహానికి ప్రూఫ్. ఇలా అనుకోకండి సంస్కారాలు కలిస్తేనే సంఘటన ఉంటుంది అన్నది జరగదు. బాబా అన్నారు అలా అవ్వదు. సంస్కారాలను కలుపుకుంటే సంఘటన గట్టిగా తయారవుతుంది, మంచిగా తయారైపోతుంది. ఇది కూడా అవుతుంది. సేవ ఒకటే, కానీ నిమిత్తంగా కావాలి, నిమిత్త భావంతో నడుచుకోవాలి. ఇది విశేషత. నిమిత్తంగా కావాలి, నిమిత్త భావంతోనే నడుచుకోవాలి. ఇదే ఈ హద్దుల నుండి బయటకు రావాలి. దీనికోసం ఆలోచించారా? అందరినీ చేంజ్ చేయాలి. ఒక సెంటర్ వాళ్ళు రెండో సెంటర్లోకి వెళ్ళాలి. ఒక సెంటర్ వాళ్ళు ఇంకో సెంటర్కి వెళ్ళాలి. అందరూ తయారేనా? ఒక సెంటర్లో వాళ్ళు ఇంకో సెంటర్కి వెళ్ళడానికి తయారీనా? ఆర్డర్ వస్తుంది, మీ హ్యాండ్స్ అప్. మారడంలో లాభం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ కొత్త విషయం చేయాలి అన్నాడు. నష్టమోహ కావాల్సిందే, దేనిని పట్టుకోవడానికి లేదు. నష్టమోహ కావాల్సిందే. ఎప్పుడైతే త్యాగి తపస్వీలు అయిపోయారో, ఇదేంటి త్యాగం యొక్క భాగ్యం. ఒకటి భాగ్యం ముందు ఈ త్యాగం పెద్ద త్యాగమా? ఆఫర్ చేసే వాళ్ళకి ఆఫరీన్ లభిస్తుంది. ఒకటి అందరూ బహదూర్లే కదా. మారడం అంటే మారిపోవాలి. ఎవరినైనా చెయ్యొచ్చు. ధైర్యం అయితే ఉంది. ఇంత పెద్ద గొప్ప విషయం ఏంటి దేవన? ఈ సంవత్సరం ఈ నవీనత చేస్తారు కదా, నచ్చిందా? ఎవరైతే ఎవరడి పాఠం ఆదరించి చదువుకున్నారో వాళ్ళల్లో ఇది కూడా లోపల బలం నిండి ఉంటుంది. ఏదైనా ఆజ్ఞ పాలన చేసే బలం స్వతహాగా లభిస్తుంది. సదా ఆజ్ఞాకారీలయ్యే బలం లభిస్తుంది. సదా శ్రేష్ఠ భాగ్యం, మరియు భాగ్యం కారణంగా సంయోగం ప్రాప్తిస్తూనే ఉంటుంది. అర్థమైందా? సేవ వర్తమానం మరియు భవిష్యత్తు రెండింటినీ శ్రేష్టంగా మారుస్తుంది. సేవ బలం కూడా తక్కువైంది కాదు. యోగము సేవ రెండిటి యొక్క బ్యాలెన్స్ కావాలి. ఒకటి సేవ ఉన్నతి యొక్క, అప్పుడే సేవ ఉన్నతి యొక్క అనుభవం చేయిస్తుంది. యోగంలో సేవ నేచురల్ అవుతుంది. యోగంతో సేవ చేయడం అంటే నేచురల్ అయిపోతుంది. బ్రాహ్మణ జీవితం యొక్క నేచర్ ఏంటి? యోగంలో ఉండడం, స్మృతిలో ఉండడం. బ్రాహ్మణ జీవితం యొక్క నేచర్
స్మృతిలో ఉండడం. బ్రాహ్మణ జన్మ సేవ యొక్క బలం కూడా తక్కువైంది కాదు. యోగము సేవ బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే సేవలో మనకు ఉన్నతి అనుభవం అవుతుంది. యోగము బాబా అంటున్నారు మీకు నేచురల్ కావాలి. యోగంలో సేవ చేయడం నేచురల్ అవ్వాలి. బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావం అనండి లేక నేచర్ ఏది? స్మృతిలో ఉండేది. బ్రాహ్మణ జన్మ తీసుకోవడం అంటే స్మృతి యొక్క బంధంలో బంధింపబడ్డం. ఎలాగైతే బ్రాహ్మణ జీవితంలో ఏదో ఒక గుర్తు పెట్టుకుంటారు కదా. కాబట్టి బ్రాహ్మణులు అంటే లౌకికంలో ఏదో ఒక గుర్తు ఉంటుంది కదా. అలాగే బ్రాహ్మణ జీవితానికి కూడా ఒక గుర్తు ఏది అంటే స్మృతి. స్మృతిలో ఉండడం సహజం అవ్వాలి, నేచురల్ అయిపోవాలి. అందుకే స్మృతి వేరు, సేవ వేరు కాదు, రెండు కలిపి ఉన్నాయి. స్మృతి వేరు, సేవ వేరు కాదు, రెండు కలిపే ఉన్నాయి. అంత టైం మీకు ఎక్కడుంది? యోగం స్మృతి వేరేగా స్మృతి చేయడానికి, వేరేగా సేవ చేయడానికి, రెండింటినీ వేరు చేయడానికి మీ దగ్గర అంత టైం ఎక్కడుంది? అందుకే స్మృతి సేవ సదా కలిపే ఉండాలి. దీనితోనే అనుభవీలు అవుతారు, సఫలతని ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా, రజత జయంతికి శుభ అవసరంలో ఆత్మిక పిల్లల ప్రతి స్నేహంతో బాబా అన్నారు, సునహరి బంగారు పుష్పాలు మొత్తం విశ్వంలో ఉన్నతోన్నతమైన మహాయుగంలో మహాన్ పాత్రధారీలు యుగ పరివర్తకులైన పిల్లలకి శ్రేష్ఠ జీవితానికి శుభాకాంక్షలు. సేవలో వృద్ధికి నిమిత్తమై విశేషంగా మీ భాగ్యానికి శుభాకాంక్షలు. ఆది నుంచి పరమాత్మ స్నేహిలు సహయోగిలు అవ్వడానికి, శాంపుల్ అవ్వడానికి శుభాకాంక్షలు. సమయానికి సమస్యల తుఫాన్లు కూడా గిఫ్ట్గా అనుకుంటూ సదా విఘ్న వినాశకులు అవ్వడానికి శుభాకాంక్షలు అన్నారు. అచ్చా, బాబ్దాదా సదా తన అనుభవాల ఖజానాలతో సంపన్న సేవ యొక్క ఫౌండేషన్ పిల్లల్ని చూస్తూ హర్షితమవుతున్నారు. ఇంకా పిల్లల సాహసాన్ని, గుణాల మాలని స్మరణ చేసుకుంటున్నారు. ఇలాంటి లక్కీ లవ్లీ అవసరంలో విశేషంగా బాబా అన్నారు, స్వర్ణిమ వరదానాలు ఇస్తూ సదా ఒకటిగా మారి ఒక్కరినే ప్రత్యక్షం చేసే కార్యంలో సఫలులు కండి. ఆత్మిక జీవితంలో అమరులై ఉండండి. ప్రత్యక్ష ఫలము, అమర ఫలం తినే దాంట్లో పరమా భాగ్యవంతులు అవ్వండి. అచ్చా, ఓం శాంతి.